నిజం తెలిసే వరకు నేను భోజనం కాదు కదా, మంచినీళ్ళు కూడా ముట్టను. ఇదేంటి తనలో తనే మాట్లాడుకుంటుంది? నేనేదో ఆవేశంలో స్టేట్మెంట్ ఇచ్చానే అనుకో, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నానుగా. ఇంకా ఇంకా అనుభవిస్తావు, చూస్తుండు. చచ్చాక ఇంకేం అనుభవిస్తానులే. చూస్తూ ఉండు. అమ్మకి పిచ్చెక్కినట్టుంది. ఇప్పుడెలా? హాస్పిటల్కి తీసుకెళ్తే? అవును, అదే చెయ్యాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం. అమ్మా, ఎవరే నీకమ్మా? అమ్మటమ్మా, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావే? నడవే ముందు బయటికి. జానకి, ఇంకా విషయం తేలలేదు కదా, కాస్త ఆలోచించు. చింత చచ్చినా పులుపు చావనట్టు నువ్వు చచ్చినా దీని మీద మమకారం చావలేదు. ఛే! అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్న చనిపోయాడు కదమ్మా. మరి నువ్వెందుకు చావలేదే? బతికి నన్ను బాధ పెట్టడానికా? అమ్మా, నడవే ముందు బయటికి, నడో. లాభం లేదు. అమ్మకి పిచ్చి బాగా ముదిరిపోయింది. అత్తయ్యతో మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకా నిలబడ్డావేంటే? నడో. నేనే. ఇప్పుడు ఈయనలో అన్నయ్య పోయినాడా, లేకపోతే ఈయనేనా? ఇదిగో సుందర్లాల్, నీకెన్నిసార్లు చెప్పాలయ్యా? అవును, నీ దగ్గరే నగలు కొన్నాను. నిజమే. అమ్మయ్యా, నగలు నట్రా గురించి మాట్లాడుతున్నాడంటే మా ఆయనే. అవునయ్యా, అప్పుడు కొన్నాను, ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నాను. నీకేంటి అభ్యంతరం? అవును, అప్పుడు నా భార్య మీద నాకు ప్రేమ ఉండేది, ఇప్పుడు లేదు. ప్రేమగా కొనిచ్చే నగల్ని ప్రేమ లేనప్పుడు ఎందుకు అమ్మకూడదయ్యా? అవునా కాదా? అలా రా దారికి. వడ్డాణం 1, వంకీలు 4, నెక్లెస్లు 4. నాకు 3 నెక్లెస్లేగా ఉన్నాయి, 4 అంటాడేంటి? ఆయన నా నగలు అమ్మేయడమేంటి? 4 కాకపోతే 3 అయ్యా. అవన్నీ మూట కట్టుకుని తెస్తాను. అబ్బా, నీకెంత తోస్తే అంత ఇవ్వు. ఉంటా. ఇదిగో, అంతా నీచమేనా? కొనివడు అమ్మాయిడు. నేనేం తప్పు చేశానని నా ఒంటి మీద నగలు అమ్మడానికి? అయ్యో చెల్లెమ్మా, నీ నగలు నేనెందుకు అమ్మేస్తానమ్మా? అవి నా భార్య నగలు చెల్లెమ్మా. అంటే అంటే నువ్వు మీరు నేను వీరేంద్రని చెల్లెమ్మా, మీ అన్నయ్యని. అవును, బావగారెక్కడా? కనపట్టం లేదు. బెంగళూరు గాని వెళ్ళాడా ఏంటో? ఈయన ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటాడు. ఏంటమ్మా అదిలా మొహం మార్చుకునుంది? తెలీదు, కానీ ఎక్కడా అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంది. అవునమ్మా, అసలు మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడా అనుమానం రావట్లేదు. అసలు దానిలాగే ఉంది కదా బావగారు? అవునమ్మా. విన్నారు కదా మేడం, బావగారికి ఈ అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం. నందిని, మళ్ళీ అదే మాట అంటావేంటి? ఏంట్రా,
ఎవరికి ఆకలిగా లేదా అందరూ తీరుబడిగా కూర్చున్నారు? అదేంటి మావయ్య గారు, టైం 11 కదా అవుతుంది, అయినా ఇంతకు ముందే కదా టిఫిన్ చేశారు. ఏమోనమ్మా, ఈ 2 రోజుల నుంచి ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్టు, కళ్ళు బైర్లు గమ్ముతున్నట్టు, అప్పుడప్పుడు ఆకలేస్తున్నట్టు, ఉన్నట్టుండి శరీరం బరువెక్కినట్టు, తేలికైనట్టు అనిపిస్తుందమ్మా. అదేంటి బావగారు, హాస్పిటల్కి వెళ్ళలేకపోయారా? సారీ బావగారు, నేను మీలోకి వస్తుంటే అలా అనిపిస్తుంది. రాజేశ్వరి చెల్లెలు జగదీశ్వరికి నిజం చెప్పే వరకు మీకు ఈ కష్టాలు తప్పవు. వీడిక్కడే ఉన్నాడు. మళ్ళీ బావగారు ఎక్కడమ్మా అని అడుగుతాడు. కాఫీ తీసుకోండి అత్తయ్య. ఏ రామలక్ష్మి, ఆవిడ మా అత్తయ్య. ఇప్పుడు ఇద్దరూ కలిసి నన్ను నిలదీస్తే కష్టం. హే, ఛే, ఏంటో ఈ దొంగలన్నీ. మీరు తీసుకోండి అత్తయ్య. వద్దత్తయ్య, తీసుకోవద్దు. అసలే తిండి తినబుద్ధి కావడం లేదు. టీ అయినా తాగుతాను. ఇవ్వనివే, ఇప్పుడేం పోయింది? ఏంటత్తయ్య ఇది? తనిచ్చిన కాఫీ తీసుకోవద్దనని ఇలా వంపేస్తారా? నేనేం కొట్టలేదే. ఏంటి రాజేశ్వరి ఇది? మీరెప్పుడొచ్చారు? నేను రావడం ఏమిటి? నేనెక్కడికి వెళ్ళాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకేమైంది? ఏమైందక్కా? ఏంటమ్మా ఏమైంది? ఏంటత్తయ్య, నా మీద కొట్టపోయి పొరపాటున అటెళ్ళిందా? ఎటూ పడలేదే, అసలు నేను విసరలేదు. అక్క, నీకు బానే ఉంది కదా? అంతా నా కర్మ కర్మ అంతే. జరగండి. ఏమైంది దీనికి? ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అక్క నా దగ్గర ఏదో దాస్తోంది. అక్కడ హాస్పిటల్లో రిపోర్ట్స్ తీయడానికి ప్రయత్నించిందంటే ఏదో కారణం ఉందన్నమాటే. అదేమిటో వెతకాలి. ఎక్కడా ఏమీ లేవే. ఏమై ఉంటుంది? అది చూడమ్మా, నీకు దొంగెవరో తెలుస్తుంది. నిజాన్ని నీతోనే బయట పెట్టాలని నేను ఆగుతున్నాను.
బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొన్నట్టు రిసిప్ట్ ఇది. దీని మీద అక్షర పేరు ఇప్పుడే బ్లడ్ బ్యాంక్కి వెళ్తాను. విషయం ఏంటో కనుక్కుంటాను. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి. ఏమీ లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? ఎనీథింగ్ రాంగ్? నథింగ్, అలాంటిదేమీ లేదు. చెప్పండి మేడం, పర్వాలేదు. మా బ్లడ్ బ్యాంక్ ఇంతవరకు ఎలాంటి చిన్న కంప్లైంట్ కూడా లేదు. వెరీ జెన్యూన్. ఇది మీ దగ్గర బ్లడ్ కొన్నట్టు రిసిప్ట్ మీరే అమ్మారా? మేము అమ్మినట్టు రిసిప్ట్ ఉంది కదా మేడం. ఇలాంటివి 100 పుట్టించొచ్చు, కానీ ఇది నిజంగానే మీ దగ్గర కొన్నారో లేదో రికార్డ్ చూసి చెప్పండి. ఓకే, 1 మినిట్ మేడం. ఎస్, ఇది కొని 3 days అవుతుంది మేడం. ఎవరికో యాక్సిడెంట్ అయితేను అర్జెంట్ అని ఆ రోజు తీసుకెళ్లారు. గ్రూప్ ఏంటి? అదే బ్లడ్ గ్రూప్ ఏంటి? 1 సెకండ్ మేడం. ఓ నెగిటివ్ మేడం. ఆ రోజు వాళ్ళిద్దరిది ఓ పాజిటివ్ అని చెప్పారు, అన్నయ్యది కూడా ఓ పాజిటివే అన్నారు. మరి ఓ నెగిటివ్ బ్లడ్ ఎందుకు కొన్నట్టు? ఇంకేమైనా? లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ మేడం. నీ కొట్టించిన బాబు, ఇందుకీ వీళ్ళిద్దరేరి? ఏమో తెలీదండి. ఏంటి దాని వ్యవహారం నాకేం నచ్చడం లేదు. ఏమైందమ్మా? ఏంటో తిక్కగా మాట్లాడుతుంది చెంచమ్మా. నేనే అక్షర్ని, నువ్వే రామలక్ష్మివి. నువ్వేంటి సొంతింట్లో తిరుగుతున్నట్టు తిరుగుతున్నావు, పిచ్చి పిచ్చి వేషాలేకు అంటుంది. దాని మొహంలే అమ్మా, నువ్వు కూర్చో తల్లి పోంచేద్ది గాని. అన్నట్టు చిన్నది నందిని కూడా అంతే, నన్ను చూస్తే తప్పించుకుని తిరుగుతుంది. అబ్బే అదేం లేదు అక్షర, నువ్వు కూర్చో కూర్చో. వద్దు, నాకిప్పుడు తినబుద్ధి కావట్లేదు, తర్వాత తింటాను. అచ్చరమ్మా, అన్నం మీద అమ్మ మీద అలా కూడదు. నువ్వు కూర్చో తల్లి. నాకు ఆకలి చెంచమ్మా. ఏంటో ఈ మాయదారిది ఎక్కడి నుంచి దాపరిచ్చిందో, ఈ బిడ్డకి మనశాంతి లేకుండా పోయింది. ఏమండి, ఏమండి, ఆ రామలక్ష్మి పద్ధతి నాకు అస్సలు నచ్చడం లేదు. అసలే మా నాన్న పైన దిగుల్లో నేనుంటే ఇదొచ్చి నేను రామలక్ష్మిని అంటుంది ఏంటండి? నిన్నటి దాకా ఆ డాక్టర్ విసిగించాడు, ఇప్పుడేమో ఇది. చిచిచి, అసలు కొంపడ ప్రైవసీ లేకుండా పోయింది. చెంచమ్మా, నాకు అన్నం వద్దు. సరేనమ్మా, నీ ఇష్టం. చూసారా, చెంచు కూడా మారిపోయింది. ఇది వరకు నేను అన్నం వద్దు అంటే బతిమలాడి మరీ తినిపించేది. ఇప్పుడు చూడండి. అబ్బే అదేం లేదమ్మా. మరి లేదు, అందరూ మారిపోయారు. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, తొందరగా అన్నం పెట్టవే. ఏంటి చిన్ని, నువ్వు వాళ్ళిద్దరే తప్పించి తిరుగుతున్నావా? కాకపోతే మరేం చేయమంటావు? పెద్ద పుడింగిలాగా వాళ్ళిద్దరికి నేనే చెప్పాను, తప్పించుకోక ఇంకేం చేయమంటావు? తొందరగా పెట్టు, ఆకలిస్తుంది. ఊరే కార్తికేయ, మీ నాన్న ఎక్కడ్రా? ఆఫీస్కి వెళ్ళాడమ్మా. అమ్మయ్యా, చెంచు తొందరగా వడ్డించు. కూర్చోదురా, నీకు ఇష్టమని దోసపప్పు చేశాను. అలాగా, త్వరగా వడ్డించు. అవునే నందిని, ఈ అక్షరాజ్ ఎంట్లేరే? తెలీదు మేడం. వడ్డించు. పెడతానురా. తొందరగా పెట్టమ్మా. వస్తున్నాను కదా చిన్ని.
వదినా తినేకు నెయ్యి తెస్తున్నాను. ఇదిగోనయ్యా. ఏంటోదినా అప్పుడు తినేసావా? నెయ్యి అత్తని చెప్పాను కదా, అంత ఆతృత నీకు. నేను అన్నం తినలేదంటే నమ్మరు. నిజం చెప్తే వాడు అసలు నిజం చెప్పమంటాడు. ఇప్పుడు అన్నం పెట్టినా మళ్ళీ మొత్తం తినేస్తాడు. మాట్లాడబెట్టి ఏంటమ్మా అంత తొందరగా తినేసావు? బాగా ఆకలి మీద ఉన్నారేమో. అవునవును చెంచు, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. నేను కరెక్కవద్ది ప్లేట్. నీకేం కలవో నేనా? వద్దండి, చాలు. అయ్యో, ఏంటే నువ్వు భోంచేవా? లేదత్తయ్య, నేను చెయ్యను. ఏ ఎందుకని? తినబుద్ధి కావడం లేదు. దీన్ని ఎలాగైనా తినడానికి ఒప్పిస్తాను. నేను కూడా తింటానంటుంది. సరిపోతుంది. అప్పుడు నా ఆకలి కూడా తీరినట్టుంటుంది. అలా చేయడం తప్పమ్మా. వెళ్ళు, కావాలంటే నాకు కూడా ఒక ప్లేట్లో భోజనం పట్టుకురా. ఇద్దరం ఇక్కడే భోంచేద్దాం. మీరు ఇప్పుడే కదా భోంచేశారు. చేశానే. ఏంటోదినా సరిపడదా? ఎందుకు చేయలేదు? చేశాను. ఏదో అక్షరకి తోడుగా, అందుకని. వెళ్ళక్షర, నువ్వు వెళ్ళు. చెంచమ్మా, నాకు కూడా అన్నం వడ్డించు. రామా వచ్చి కూర్చో. లేదు, నేను సోఫాలోనే కూర్చుంటాను. ఎందుకు? ఇక్కడ కూర్చొని తినొచ్చు కదా. నీకు అనవసరం. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదుగా. పర్లేదులే, వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు. అత్తయ్య, నేను తింటాను, మీకు కూడా తెస్తాను. అమ్మయ్యా, ఎలాగైతేనే నా ప్లాన్ వర్కౌట్ అయింది. తీసుకొస్తే తినేద్దాం. తినండి అత్తయ్య, నేను తెచ్చుకుంటాను. అత్తయ్య, నెయ్యి తీసుకురమ్మంటారా? వద్దమ్మా. అదేంటత్తయ్య, ఇప్పుడే కదా నేను ఇచ్చాను, అప్పుడే తినేసారా? ఏంటోదినా మళ్ళీ తినేసావా? అవును చెంచు, ఇలా ఇచ్చాను, అలా తినేశారు. అదేంటి మేడం, ఇంత తొందరగానా? తిన్నాను తిన్నాను తిన్నాను. దోసకాయ పప్పు కదా, అందుకే తినేశాను. మొత్తం మొత్తం నేనే తినేశాను. చూడు, ప్లేట్లో అసలు ఏమీ లేదు. కడుపులో ఆకలి దంచేస్తుంది. ఈ మాయదారి సచ్చినాడు ఆయన లేకపోయినా వస్తున్నాడు. నీరసంగా ఉంది. ఈ బాధ పడలేదు. నిజం చెప్పేస్తే అమ్మో చంపేస్తారు. దేవుడా. చెంచమ్మా, నువ్వు కూడా భోంచే. చేస్తానమ్మా.
అమ్మకిచ్చిరండి. నువ్వే ఇచ్చి రావచ్చు కదా. ఆవిడ నన్ను చూస్తే చిరాకు పడుతుంది. అందుకే మీరెళ్ళి ఇచ్చిరండి. ఊరికే అమ్మా అమ్మా అంటూ జనం కోసం ఏడవడం కాదు, ప్రేమ మనసులోంచి రావాలి. వెళ్ళండి. ఆ? అక్కడ వాడు రాడేమో, వదినతో కలిసి తినొచ్చు. ఇటివ్వు. వదినా, కొంచెం ఎంగిలి పడుదునా. అన్నయ్య గారు పోయినప్పటి నుంచి ఆయన పేరెత్తకొదినా, ఒళ్ళు కంపరంగా ఉంది.